దేవుడు నీ కుడి ప్రక్కన ఉంటాడు, నీకు నీడగా ఉంటాడంట. కుడి ప్రక్కన ఎందుకు ఉంటాడంటే, నీవు నీ కుడి చేతితో చేసే ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని సఫలం చేయటానికి నీ కుడి ప్రక్కనే ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆయన నీకు నీడగా ఉంటాడు కాబట్టి పగలు ఎండ దెబ్బ నీకు తగలదు. అలాగే రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాను అంటున్నాడు. రాత్రి అంతా వెన్నెల్లో ఉన్నావు అనుకో, ఉదయాన్నే నువ్వు లేవలేవు. ఎందుకో తెలుసా? వెన్నెల్లో ఉన్నావు కదా, వెలిగే ఉంది కదా అనుకుంటున్నావా? వెలిగే కాదు, రాత్రిపూట ఏముండిద్ది? మంచు ఉండిద్ది, అనారోగ్యం వచ్చేస్తుంది. అందుకని పగలు ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ నీకు తగలకుండా, రాత్రి వేళ మంచు వల్ల వచ్చే అనారోగ్యం నీకు రాకుండా నీడలో నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇలా ఆయన చేతి నీడలో నిన్ను దాచి కప్పి ఉంచి ఆశీర్వదిస్తాను అంటున్నాడు.